దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన దినమున ఆదివారపు ఆరాధనలో మనము చక్కటి వాక్యాన్ని మనం చెప్పుకుందామండి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. చాలు. పౌలు రోమా సంఘానికి ఒక అద్భుతమైన మంచి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అందరూ చెప్పండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని నిమిత్తం మనం పడే శ్రమలు, సువార్త నిమిత్తము మనం పడే ప్రయాస, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాసే చెట్టుకు రాళ్ళు విసురుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారందరూ హింస పొందుదురని ఉంది. ఎందుకంటే అబద్ధం ఆడవలసిన టైంలో అబద్ధం ఆడకూడదు, తప్పు చేయవలసిన టైంలో తప్పు చేయకూడదు. ఈ లోకమును దాని ఆశలను సిలువ వేసి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసయ్య వైపు చూస్తూ ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి. గనుక మనం కొన్ని నష్టాలు అలాగే కొన్ని దీవెనలు కూడా మనం పొందుకోబోతూ ఉన్నాము. ప్రభు చెప్తున్నారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రులనైనా ఆస్తులనైనా భూములనైనా విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇహమందిస్తారు. అయితే అంత మాత్రమే కాదండి, పరలోక రాజ్యములో కూడా మనకి ఉన్నతమైన బహుమానం ఇస్తారు. దాని గురించే పౌలు చెప్తున్నాడు. ఏమని? మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే స్వస్థత కొరకు మాత్రమే కాదు, ఆశీర్వాదముల కొరకు మాత్రమే కాదు, దురాత్మ బంధకముల నుంచి విడిపించబడుట కొరకు మాత్రమే కాదండి. మనం దేని కొరకు నమ్ముకున్నామంటే నిత్య నరకాగ్ని గుండము నుంచి మనలను తప్పించి శాశ్వత కాలము ఆయనతో జీవించే ఆ రాజ్యములో ప్లేస్మెంట్ దొరుకుతాదని నిజంగా ఆయనతో సదాకాలం ఉండడానికి మనం నమ్ముకున్నాం. ఈలోపు చాలామంది నమ్ముకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంటారు. యేసుని నమ్ముకుంటారు, వెనక్కి తిరిగి చూస్తారు. చూడండి, పేతురు పడవలో ఉండేటప్పుడు యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకొని రావడం పేతురు చూసి, నీవే ప్రభువు అయితే నేను కూడా నీలాగా నడిచేటట్లుగా సహాయం చేయమని అడిగితే, రా పేతురు అని చెప్పినప్పుడు అతడు కూడా నీళ్ళ మీద దిగి యేసులాగానే నడిచాడు. కానీ నేనేంటి నీళ్ళ మీద నడిచేస్తున్నాను అని యేసు వైపు చూడకుండా ప్రక్కకి చూడగానే, అంటే లోకం వైపు చూడగానే ఆయన మునిగిపోసాగాడు. అప్పుడు యేసు ప్రభు చేపట్టుకొని ఆయన్ని లాగారు. చూడండి, మనం యేసు వైపు చూస్తే నీటి మీదైనా నడవగలం. ఓకేనా? శ్రమలలో దాగి ఉన్న సిరులు దేవుడు మనకిస్తారు. శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకు? శోధనకి ఏమిస్తారు దేవుడు? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటారు. చూడండి, శ్రమలలో తొట్టిల్లిపోవద్దు, శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోవద్దు. వాక్యం ఏం చెప్తుంది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల
చేత కానివాడు అయిపోతావు. అసలు దేనికి భయపడద్దు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఉపద్రవమే వచ్చినా, సునామీయే వచ్చేసినా అంతకంటే పెద్ద దేవుడు మనకున్నారు. నమ్ముతారా? అంతకంటే పెద్ద దేవుడు, అంతకంటే పెద్ద దేవుడు అండి. శ్రమల కాలంలో లెంట్ డేస్ ప్రేయర్స్ స్టార్ట్ అయ్యే ఆ విధానము ఎలాగా అని ఆలోచిస్తే, ఇండోనేషియా దేశంలో ఒక సునామీ వచ్చిందంట. ఇల్లులన్నీ కూలిపోయాయి, ఎంతోమంది చనిపోయారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. ఆ బాధను వారు తట్టుకోలేకపోతూ ఉన్నప్పుడు ఒక మిషనరీ వారు ఆలోచించారంట, వీరిని ఎలా ఓదార్చాలి అని ఆలోచిస్తే, ఇక వీరికంటే శ్రమ పొందిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే వారిని ఉదాహరణ తీసుకొని వీళ్ళ ముందు నించోబెట్టి వారికి ఓదార్పును కలిగించాలని ప్రయత్నం చేశారు. ఎవరు ఉన్నారు అని ఫిల్టర్ చేస్తే వారికంటే ఎక్కువ శ్రమ పొందే వ్యక్తి యేసు ప్రభు కనిపించారంట. అప్పుడు వారికి భోజనాలు పెట్టి, ఆహారాన్ని అందించి, వస్త్రాలనిచ్చి, ప్రేమను చూపించి, అయ్యా మేము కొన్ని మాటలు కూడా మీకు చెప్తాము, మీరు వినండి అని ఒక 40 రోజుల కాలం పాటు ప్రతిరోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసి యేసు ప్రభు పొందిన శ్రమలు చెప్పడం స్టార్ట్ చేశారంట. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వారికి ఊరట కలగటం ప్రారంభమైంది. చూడండి, మా ఇంట్లో 10 లక్షలు పోయిందండి అని ఎవరైనా లబోదిబోమని ఏడ్చారనుకోండి, ఆ పక్కింటి వ్యక్తి వచ్చి, మీ ఇంట్లోనూ దొంగలు పడ్డారా? మా ఇంట్లో పడ్డారండి, మాది 15 లక్షలు పోయిందండి అనగానే ఈవిడికి కొంచెం నాకంటే ఎక్కువ నష్టం. వీళ్ళిద్దరు ఇలా లబోదిబోమని ఏడుస్తుంటే మరొక వ్యక్తి వచ్చి, నాది 30 లక్షలు పోయిందండి అన్నారు అనుకోండి, వీళ్ళిద్దరు ఆగిపోతారు. అవునా? అవునా కాదా? చెప్పండి. మామూలుగా సైకాలజీగా చూసుకుంటే ఇంకొక వ్యక్తి వచ్చి, ఏమిటి నాది 50 లక్షలు పోయిందండి అంటే ఈ 30 లక్షలలో ఆగిపోతాడు. సాలెం బ్రదర్తో చెప్పాను, బ్రదరు ఆ చీటీలు ఆవిడ వెళ్ళిపోయింది కదా, కంప్లీట్ ఇవ్వండి అంటే, ఎవరో ఇవ్వలేదండి, అల్లాళ్ళదైతే 20 లక్షలు అంటండి, ఆ కొండ మీద ఒకళ్ళు 10 లక్షలు ఇస్తారంటని చెప్తున్నాడు. అంటే ఈ బ్రదర్కి ఏమైంది? చిన్నది, మాది వాళ్ళకంటే తక్కువ డబ్బులని ధైర్యంగా. నేను చెప్తున్నాను, సునామీ వచ్చి ఒక ప్రాంతమంతా నాశనమైనప్పుడు వారు కోల్పోయిన దానికంటే ఎక్కువ నష్టము కలిగిన ఒక యేసయ్య యొక్క శ్రమలను వారికి చూపించగానే, ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రార్థనలు మాకు కావాలని ఆ లెంట్ డేస్ ప్రేయర్స్ అలా ఏర్పాటు చేస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు పోగొట్టుకునే దానికంటే ఎక్కువ పోగొట్టుకొని ట్రైన్ పట్టాల మీద కూడా పడుకొని, ప్రభువా ఇప్పటికైనా నువ్వు నాపై దయ చూపించవా, కరుణించవా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు మాట్లాడి బయటికి తీసుకొని వచ్చారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఎవరంటే జడ్సన్ అబ్రహాము గారు. ఆయనకి అంతా కలిపి 50 లక్షలే అప్పు. 50 లక్షల్లో ఎవరున్నారా మన దగ్గర? మీకెంత అప్పు అని అడిగితే, మీకంటే నాది ఇంకా ఎక్కువ అని ఇక్కడ ఒకరి చదువు కంటే ఇంకొకరి చదువు పిహెచ్డి వరకు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే జడ్సన్ అబ్రహాముకి 50 లక్షల అప్పు. ట్రైన్ పట్టాల మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాను. ఇంట్లో చేసుకోవచ్చు కదా. అక్కడ చేస్తుంటే, ప్రభా 1,00,000 ఇవ్వాల్సిన వాళ్ళు, 10,000 ఇవ్వాల్సిన వాళ్ళు, 50,000 ఇవ్వాల్సిన వాళ్ళు, ఇలా నేను లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఒకేసారి అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలా ప్రభా? నువ్వు మాట్లాడితే బ్రతుకుతాను, లేకపోతే చనిపోతాను. అప్పుడు అన్నారు దేవుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా పని చేయమని చెప్పారంట.
నీకే పని వచ్చో ఆ పని చేసుకో, నా పని కూడా చేయమని చెప్పారంట. శ్రమలలో ఉండేటప్పుడు ప్రభు పాదాలు తప్ప వేరే ఏది కనిపించదు, అవునా కదా? ఆ తర్వాత తినటానికి, మనం పోషించబడడానికి మన పని, 2 పనులే కనిపిస్తాయి. శ్రమలు లేకపోతే ఊరు పనులన్నీ మనవే. క్షణం తీరుకుండదు, పైసా ఆదాయం ఉండదు. ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ, మనిషి బిజీ. ఊరంతా తిరిగి 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 రాత్రి 12 గంటలకే ఇంటికి రావడం. ఏం సంపాదించావంటే వాళ్ళకి ఈ సమస్య ఉంది, వాళ్ళ గురించి వెళ్ళాను, వీళ్ళకి ఈ సమస్య ఉంది. శ్రమలలో ఉండే వ్యక్తికి మాత్రం 2 ఉంటాయి. 1 తన కుటుంబ పోషణ, 2 ఈ శ్రమల్లో నుంచి నేను ఎలా బయటకు వెళ్ళాలి అనేది ప్రభు పాదాల చెంత. జడ్సన్ అబ్రహాము కేకులు తయారు చేయడం వచ్చంట. 10 రూపాయలకి 12 కేకులు. అర్థమైందండి? ఎన్ని? 10 రూపాయలకి, అంటే రూపాయికి 1 కేక్. ఆ కేకుల ప్యాకెట్ ఎప్పుడో తయారు చేసేవాడు కానీ మానేసి మరలా స్టార్ట్ చేశాడంట. ఇప్పుడు వరకు మామూలుగా చేసిన ఈ కేకులు ఇప్పుడు ఇతడు ప్రభు పాదాలు చెంత కూర్చొని కేకులు చేస్తున్నాడు కనుక ఆ అభిషేకము కేకులలోకి వచ్చి కేకుల్ని రుచిగా మార్చింది. చప్పట్లు కొడదామా? రూపాయి కేకు ఎలా మార్చిందంటే 1000 రూపాయల కేకుకున్న టేస్ట్ వచ్చింది. జడ్సన్ అబ్రహాం గారంట పాపం ఇక చావలేక బ్రతికి కేకులు తయారు చేసుకుంటున్నాడంట. పోనీలే మనం ఒక 10 రూపాయలు కొంటే ఆయనకు బాగుంటుందిలే అని అలా సానుభూతితో సపోర్ట్ చేసేవాళ్ళు కేక్ కొన్నారు. కేకులు కొనేవాళ్ళు పారేస్తారా, ఎవరికైనా ఇచ్చేస్తారా? తింటారండి? తింటారు కదా, ముందు తింటారు. ఇలా విప్పి తినగానే ఆ రుచి వేరు. ఇలాంటి కేకు ఎక్కడ తినలేదు, ఇంత రుచికరమైన కేక్ నాకు దొరకలేదని ఇక మా ఇంటిలోకి ఈ కేక్ తీసుకెళ్తే నా కొడుకు తింటాడు, కూతురు తింటుంది, మా ఆవిడ తింటుంది, వచ్చిన వాళ్ళకి కూడా ఈ కేకు అఫీషియల్గా పెట్టచ్చు, ఎందుకంటే రూపాయే కదా అని చెప్పి 1 ప్యాకెట్ కొనేవాళ్ళు 10 ప్యాకెట్లు తీసుకెళ్ళేవారు. దీనికి కారణం ఎవరు? దేవుడు ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన. మీరు నమ్ముతారా? కేకుల్ని రుచిగా కూడా మార్చగలదు మీరు చేసే ప్రార్థన. రుచిగా మార్చగలదండి. ఈరోజు అదే బిల్డప్, అదే ఫ్యాక్టరీని డెవలప్ చేస్తే 40,000 మంది అతని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని విన్నానండి. 40,000 మంది. రూపాయి కేకులు తయారు చేయడానికి 40,000 మంది. 50 లక్షలు ఇప్పుడు ఆయనకి ఏమాత్రమో కాదు, 1 రోజుకే అంత డబ్బు వస్తుంది. చప్పట్లు కొట్టరా మరి? 1 రోజుకే అంత డబ్బు. షాలేం రాజు ఎంతైతే ఇప్పుడు పోగొట్టుకున్నారో రోజుకి అంత డబ్బు దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు బ్రదరు? చర్చికి రావడం మానేస్తారా? ఏం చేస్తారు? దేవుడు ఆ పని కూడా చేయగలరు, నేను నమ్ముతున్నాను. మనం ప్రార్థన చేసి దేవుని వైపు చూడడం అలవాటు చేసుకుంటే ఎప్పుడూ చెప్పుకునే వాక్యాలే. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఎవరైనా ఇంటికి వచ్చి గట్టిగా మాట్లాడితే సిగ్గుతో తలదించుకోకండి, ఓకేనా? ఎందుకు? మీరు దేవుడిని కలిగి ఉన్నారు, మీరు తలదించుకుంటే ఆయనకు అవమానం. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు మార్గాన్ని తెరుస్తారు, నా కొరకు ఆకాశ వాకిండ్లను విప్పుతారు, నన్ను బలపరుస్తారు. షారోన్ చెప్పే సాక్ష్యంలో ఇల్లు అమ్మేసి
ఆ, వాళ్ళకి అప్పు తీర్చేస్తానని ఆ మాట కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ ఇల్లు కట్టడం గురించి ఎన్ని సంవత్సరాలు మన సంఘంలో ప్రార్థన చేశామో, అవునా కదా? ఇప్పుడు అమ్మేస్తే వాళ్ళకే కాదు మనందరికి కూడా మనసు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది. అసలు అమ్ముతామంటే వాళ్ళకి మంచి ఆఫర్ వచ్చినా, రేట్ వచ్చినా, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయే అవకాశాలు వచ్చినా మనం మాత్రం అమ్మనివ్వం. నేను చెప్తున్నాను, మనం దేవుని వైపు చూద్దామండి, దేవుని మీద ఆధారపడదాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే యోసేపు, ఈ భక్తులందరూ వారికి సమస్యలు వచ్చినప్పుడు వారు దేవుని వైపు ఎలా చూచారో మనం అలా చూద్దామండి. ప్రతిరోజు 2 నుంచి 4 గంటలు ప్రార్థన చేయండి. ఎన్ని గంటలు? 2 గంటల నుంచి 4 గంటలు చేయండి ప్రార్థన. నిజంగా మీ ప్రార్థనే మీ సమస్యలకు పరిష్కారము ఇస్తుంది. మీ ప్రార్థన మీ జీవితాలను కడుతుంది. మీ ప్రార్థన మీకు విడిపిస్తుంది. కొంతమంది అప్పులైపోయానని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సూసైడ్ దేవుడు చెప్తాడా చేసుకోమని? చెప్పండి. సూసైడ్ చేసుకోమని దేవుడు చెప్పవలసిన అవసరం దేవుడికేంటి? ఆయన నీ సమస్యలో నుండి, నీ ఊబిలో నుండి నిన్ను ఆయన విడిపించలేకపోతే నేనేమి చేయలేను, నీ చావు నువ్వు చావని చెప్పడానికి. ఆయన అంటున్నారు, నా చేయి విమోచింపలేనంత కురచ కాదు, విమోచింపలేనంత కురచ కాదంట. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాదు. దేవునికి స్తోత్రం. విన్ననేరకు ఉన్నట్లు ఆయన చెవులు కూడా మందం కావు. ఆయనకి వినిపించేటట్లు, ఆయన హృదయమును తాకేటట్లు మీరు ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటే మీకే సహాయము కలగదండి. చివరికి హేళన చేస్తారు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. కానీ మన ముందు అయ్యో అని అంటారు. మనం వెళ్ళిపోయిన తర్వాత కానీ దేవుని పాదములు పట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించగలరు. ఈ లోకములో దాని యొక్క ఆశలలో, ఈ లోకం యొక్క కోరికలన్నిటిలోనూ మనం మునిగిపోతే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. మనకు దేవుడు ఇంతకంటే మంచిది ఇవ్వబోతున్నారు. మనము పొందుకోబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటిక శ్రమలు ఎన్నదగినవి కావు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నారు. మంచి పోరాటము పోరాడితేనే, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేనే. చాలు, దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకా చదవండి, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసేయండి. ఇక మీదట నా కొరకు ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలండి. ఒక దైవజనుడు చెప్పారు, ఈ మాట లెటరు రాసిన వారం రోజులుగా పౌలు చనిపోయాడంట. యేసు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి తన యొక్క ప్రవర్తన తీరు ఎలాగుందో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని, మంచి పోరాటమును పోరాడితేనే, నా పరుగు
కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని అనే సాక్ష్యాన్ని అతడు చెప్తున్నాడు. ఈరోజు ఇలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా, మనందరం కూడా దేవుని పని చేసే వాళ్ళమే. మనందరం కూడా ఎవరు? దేవుని పని. మీకు చేతనైంది మీరు చేస్తే, సేవకులమైన మేము మాకు చేతనైంది మేము చేస్తున్నాం. మనం చేసే ఆ పనిలో ఒకటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి. లోకములో దేనిని ఆశిస్తున్నామో అది ఆయనకి ఇష్టమైనదో కాదో తెలుసుకొని ఆశించి ఈ పని మనం చేయాలి. దేవుని దగ్గర నుంచి ఆశించే ఉంటాయి, మనుషుల దగ్గర నుంచి ఆశించేది ఉంటుంది. అయితే అది ఎలాంటిది ఉండాలంటే దేవుని చిత్తానుసారమైనదే ఉంటుంది. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి అక్కడ దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో. ఏండి చదివేవాళ్ళు, నేను వాక్యం చదివినప్పుడు ఆపి నేను చదవనప్పుడు చదివామనుకోండి, అందరికీ అర్థమవుతుంది. ఓకే, చదవండి, ఇప్పుడు చదవండి. ఓకే, కట్టుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సేవకుల గురించి చెప్పబడిన మాట విశ్వాసులకు కూడా వారు అనువదించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఏమంటున్నారంటే, నేనైతే నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను ఆయన పని చేస్తున్నాను అంటున్నారు. అని ప్రతివాడు ఆ పని ఎలా చేస్తున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో పౌలు పరిచర్య ఎలాగుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఆనాటి కాలంలో సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు, అంటే ఈనాటి కాలానికైతే అది పార్లమెంట్. పౌలుకి చిన్నతనం నుంచి అతనికి ఆస్తులు ఉన్నాయి. అతడు అపర కోటీశ్వరుడు అని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద వాడలు, వలలు, ఇంకా ఏవేవో ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభువు కొరకు విడిచిపెట్టి నష్టముగా ఎంచుకొని ప్రభు పరిచర్యకు వచ్చేటప్పటికి అతనికి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. విశ్వాసులు ఉన్న సంఘము కూడా అతనికి లేదు. ఏం చేయాలా? ఇంటింటికి తిరిగి, అమ్మ నేను సేవకుడిని, 3 రోజులైంది భోజనం చేసి అని అంటే వాళ్ళు ఒక ముద్ద అన్నం పెడతారు. కానీ పాస్టర్ గారికి పాపం అన్నం లేక మా దగ్గరికి వచ్చారని అనుకుంటారు. అవునా కాదా? అలాంటి చెడ్డ పేరు దేవునికి రాకుండా ఆయన ఏం చేసేవాడంటే, తనకున్నటువంటి తలాంతుని ఆధారం చేసుకొని పని చేసేవాడు. అతడు చేసే పని ఏంటి? డేరాలు కుట్టడం. డేరాలు కుట్టడం వచ్చంట అతనికి. కోటీశ్వరుడే, కానీ నేర్పరి అయిన పనివాడు. డేరాలని ఆర్డర్ తీసుకొని డేరాలు కుట్టేవారు. చూడండి, అబ్రహాము మొదలుకొని ఆనాటి కాలంలో అందరికీ సాధారణంగా స్థిరమైన బిల్డింగ్స్ లేవు. ఎక్కడుండేవారు? గుడారాలలో. ఆ గుడారాలకు అవసరమైన డేరాలని పౌలు కుట్టేవాడంట. ఎప్పుడు కుట్టేవాడు? రాత్రంతా. పగలేం చేసేవాడు? సువార్త చేసేవాడు. కొంతమంది సువార్త చేస్తూ ఏదైనా వ్యాపారం చేస్తే తప్పండి, అతడు సేవకుడే కాదని వంకరగా మాట్లాడే వాక్యం తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారండి. అలాగైతే పౌలు చేసే పరిచర్య నువ్వు తప్పని చెప్పగలవా?
పౌలు అంటున్నాడు, ఈ 12 మంది శిష్యుల కంటే ఎక్కువగా ప్రయాసపడ్డానంటున్నాడు. వారికంటే ఎక్కువ శ్రమలను పొందుకున్నానంటున్నాడు. వారికంటే బలమైన అద్భుతాలు జరిగే పరిచర్యను నేను చేశానని చెప్తున్నాడు. దర్శనాలు చూశాను, 3వ ఆకాశమునకు కనుపబడ్డాను, మనుషులు వచింప సఖ్యము కాని మూల్గులతో కూడినటువంటి మాటలు నేను విన్నానని అతడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, పౌలుకున్న ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. దమస్కు మార్గములో యేసు ప్రభు భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువలో వ్రేలాడుతూ ప్రత్యక్షమైనది పౌలుకేనండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పౌలు పరిచర్య తప్ప? ఏ కష్టపడి కూలీనాలు చేసుకొని, ఏ వ్యాపారమో చేసుకొని, తన తిండి తను సంపాదించుకొని, ఏ వ్యక్తి మీద ఆధారపడకుండా, ఎవరు తనకి స్పాన్సర్ చేయాలని ఆశించకుండా అతడు చేసే ఆ పరిచర్యలో దేవుడు అతన్ని దీవించటం స్టార్ట్ చేశారు. అతని వలన సువార్త జరిగింది, మందిరములు కట్టబడ్డాయి. ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క సేవకుడిని పెట్టి మరలా వేరే మందిరానికి వెళ్ళిపోయేవారు. అర్థమైందా? మరలా అక్కడ ఒక మందిరం కట్టేవాడు, మరలా వేరే మందిరానికి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ అలా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్క సంఘములో ఉన్నవారు ఆయనకి స్పాన్సర్ చేస్తూనే ఉన్నారంట. మీ వలన మేము రక్షించబడ్డాం, మా రక్షణకు వెల కట్టలేమయ్యా, మేము బ్రతికి ఉన్నంత కాలము మీ ప్రయాణాలకు ఖర్చు మేము ఇస్తాం, మీ భోజనాలకు మేము స్పాన్సర్ చేస్తాం, మీ అన్న వస్త్రములకు మేము స్పాన్సర్ చేస్తామని నిజంగా ఒక సంఘపు వారు పౌలుకి స్పాన్సర్ చేసేవారు. చూడండి, పౌలు ఎన్ని మందిరాలు అయితే కట్టారో అన్ని మందిరాల్లో ఒక్కొక్క వ్యక్తిని పాస్టర్గా పెట్టి వేరే ప్రాంతానికి సువార్త అందని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. ఇప్పుడు సేవకులు అలా చేయట్లేదు. ఎక్కడ ఒక మందిరం కట్టబడినా అక్కడ స్క్రీన్ పెడుతున్నారు. హైదరాబాదులో నుండి ఆయన వాక్యం చెప్తున్నారు, ఆ మందిరానికి కాపరి ఉండడంట. అర్థమైందా? ఫోన్ చేస్తే ఆన్సర్ ఉండదు, ప్రేయర్ చేయించుకుందామంటే రెస్పాన్స్ ఉండదు, మరి ఏదైనా డౌట్స్ అడగాలంటే ఏది ఉండదు. ఇక్కడ గాజువాకలో మందిరమైనా, అనకాపల్లిలో మందిరమైనా, హైదరాబాద్లో మందిరమైనా, ఎక్కడైనా సరే ఆయన స్క్రీన్ మీద చెప్పాలి. ఎందుకంటే అక్కడొక సేవకుడిని పెడితే ఆ దశంభాగాలన్నీ ఆయన తీసుకుంటాడు, అతనికి వచ్చే దాంట్లో దశంభాగం ఆయనకి ఇస్తారు. ఎంత తగ్గిపోతుందండి ఇన్కము? ఎంత పర్సెంట్ తగ్గుతుంది? 90% ఇన్కమ్ తగ్గిపోతుందండి. చెత్త సిద్ధాంతాలు. ఇక్కడ చెప్తున్నాడు, నేనైతే నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పని చేశాను, మరి మీ పని ఎలాంటిదో చూసుకోండి అంటున్నారు. లేవెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే ఒక ఫెలోషిప్ వెళ్ళాను నేను. అక్కడున్న వ్యక్తులతో మాట్లాడితే, సార్ మా చర్చ్ పేరు మీరు ఎప్పుడైనా చదివారా, అది ఏంటో అర్థం చేసుకున్నారంటే, అవునండి, లేమెన్స్ అంటే సాధారణమైన వ్యక్తులు అంటే. కరెక్ట్ అండి, రైట్ అండి మీరు చెప్పేది అంటున్నారు. ఏంటి దీని వెనకతలు ఉన్న ఆంతర్యం ఏంటంటే, సార్ మా సంఘాలలో ఎవరు కూడా పాస్టర్స్ ఉండరు, వీఆర్ ఆల్ ఓన్లీ ద లేమెన్స్ అని చెప్తున్నారు. అందరూ ఎంప్లాయీసేనంట, ఎవరు కూడా పాస్టరు ఉండరంట. మరి పాస్టర్ లేకుండా సంఘం ఎలా రన్ అవుతుందంటే, జోగారు ఫలానా మెయిన్ సంస్థ నుండి ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తారు, వాళ్ళు కూడా పాస్టర్లు కాదంట.
అమెరికాలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, జర్మనీలో ఉంది, మరి గాజువాక శ్రీనగర్లో ఉంది, టౌన్ శ్రీకన్య థియేటర్ దగ్గర ఉంది. ఓ వందలాదిగా ఉంటున్నారు ఆరాధనలో. ఆదివారపు ఆరాధన అయిపోగానే ఈ వచ్చిన సేవకులు ఆ కానుకలన్నీ లెక్కపెట్టి అక్కడ రాసి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోవాలంట. ముంబై నుంచి ప్రపంచ దేశముల్లో ఎన్ని మందిరాలు అయితే ఉన్నాయో అన్ని మందిరాలకి కూడా అతడే సంఘ పెద్దలను పంపించి వాక్యం చెప్పిస్తాడంట. ఎందుకండి ఇంత భారం? అంత అవసరమా? ఆ మందిరానికి ఒక ప్రార్థన చేసే వ్యక్తిని సేవకుడిని చేయొచ్చు కదా. చేస్తే ఎంత తగ్గిపోద్దండి ఇన్కము? దేన్ని ఆశించి ఇలా చేస్తున్నారు? తంత్రాలు, కుతంత్రాలు. ప్రపంచంలో జోగారు చేసే పరిచర్య, ఆయన కట్టే మందిరాలు ఇక వేరే ఎవరైనా నెక్కు కట్టారా అనేది మరి చూస్తే కట్టి ఉండొచ్చు, కానీ ఈయన హైలైట్ లిస్ట్లో కనిపిస్తున్నారు. మరి ఈయన చేసే ఈ ఒక్క క్రియను బట్టి ఇతడు పరలోకానికి వెళ్తాడండి? చెప్పండి. పోనీ స్టీఫెన్ పాల్ గారిని చూద్దాం. స్క్రీన్ ఎందుకు పెట్టడం? ఓ పాస్టర్ గారిని పెట్టచ్చు కదా. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది 11వ వచనంలో, వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేట పరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షింపబడును. చూడండి, దేవుని యొక్క పని ఆశించి చేస్తున్నారు. దేన్ని ఆశించి? డబ్బుని ఆశించి. డబ్బుని ఒక కాటాలోనూ, యేసు ప్రభుని ఒక వైపు, రెండు వైపులా ఒకే కాటాలో కూర్చోబెడితే, రెండు వైపులా ఒకే కాటాలో కూర్చోబెడితే ఏది కావాలంటారండి ఈ సేవకులు? చెప్పండి, అంటారా? మీరు అంటారా? ₹1 అక్కడ పెట్టి ఇక్కడ యేసు ప్రభు కావాలంటే అంటారా? మరి బాధనే కదండి. ఎన్ని గుడ్లు ఉన్నాయో చూద్దామని కోసేస్తున్నారు. ఇప్పుడు యేసుని అమ్ముకునే కదా డబ్బులు సంపాదిస్తున్నారు సేవకులందరూ. అభిషేకాన్ని అమ్ముకునే ఉన్నారు, నూనెలు అమ్ముకునే ఉన్నారు, కట్చిప్స్ అమ్ముకునేవారు ఉన్నారు, ప్రార్థనలు అమ్ముకునేవారు కూడా ఉన్నారు. పరలోక నేస్తం గురజాడ కళాక్షేత్రంలో ఏడు చెప్పారు? నూనె ₹10 మనకు దొరికే ఆ కొబ్బరి నూనె, దాని వెల ₹1000 అమ్మారు. ఒక సేవకుడు వెళ్ళి అడిగేశాడంట, అయ్యా ట్రావెలింగ్ లేక ఇబ్బందులు పడుతూ మీ అభిషేకంతో కూడిన వర్తమానాలు వినడానికి వస్తే ₹1000 నూనె కొనుక్కోమంటే ఎక్కడ కొనుక్కోగలమండి అంటే అతనికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఆయన సోచ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఏమని? నేను చేసే ప్రార్థన వలన ఈ నూనెలో అభిషేకం వచ్చి ఈ నూనె మీరు రాసుకుంటే మీరు క్యాన్సర్ పోయింది అనుకోండి, మీకు ఎంత లాభం అని అడుగుతున్నాడు. ఎంత లాభం? ₹1 ఖర్చు పెట్టినా క్యాన్సర్ పోగొట్టుకోలేము. క్యాన్సర్ పోతే ₹1 లాభం అనుకుందాం, అవునా? మరి క్యాన్సర్ పోకపోతే
రూపాయల నూనె 1000 రూపాయలు కొంటే ఏంటి సిస్టం? ఉచితంగా నీకు ఇచ్చారు కదా, నువ్వేమైనా ప్రభు పాదాల చెంత డబ్బు పెట్టి, ప్రభా ఇదిగో మరి నేను ఇంత డబ్బు 1 కోటి రూపాయలు పెడుతున్నాను కాబట్టి నాకు 100 కోట్లు వ్యాపారం దయచేయమని అడిగి పొందుకున్నావా నువ్వు? చూడు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? డబ్బిచ్చే కొనుక్కుంటారు సీటుని. ఆ తర్వాత స్లాబ్కి 1,00,000, ఓకేనా, 2 ఫ్లోర్లు కడితే 2 లక్షలు, ఇంటి పని స్టార్ట్ చేస్తే 50,000 వసూలు చేస్తున్నారండి రాజకీయ నాయకులు. మరి సేవకులకి వీళ్ళకి తేడా ఉందా లేదా? ఒకసారి ఆయన పరలోక నేస్తమైన 2 నెలల పాటు టీవీ ప్రసంగాలు చేయటానికి అసలు స్క్రీన్ మీద ఈయన అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వకుండా చేశాడంటండి. మరి ఎంత గనుడో చూడండి. 2 నెలలు చేశాడంటే చాలా గ్రేటే. ఎందుకంటే ఈ 2 నెలలు పబ్లిసిటీ గురించి బోల్డ్ డబ్బులు పెట్టాలి. 2 నెలలు అయిపోయిన తర్వాత ప్రభు తన ముందు అలా ప్రత్యక్షం అయిపోయారంట. నా కుమారుడా, నువ్వు ప్రార్థించే ప్రజలను నేను ఎలా ఆశీర్వదించాలో నువ్వు చెప్పని అడుగుతున్నారంట. ఎలా ప్రభు నాకు తెలీదు, మీరే చెప్పండి అంటే, నీ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద రాయి. నీ ప్రార్థన, నీ వాక్యాన్ని విని నీ చేత ప్రార్థన చేయించుకునే వాళ్ళు నీకు కానుక పంపిస్తే కనుక వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు కూడా అమ్ముడిపోయినట్టే. నాకు కోపం వచ్చి ఆ మీటింగ్లో నేను కేకలేస్తానండి. మన చర్చ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. నా యేసు ప్రభు అయితే అసలు కానుకే పట్టద్దు అంటున్నాడు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? మరి పౌలు ఎందుకు కానుకలు పట్టట్లేదు? పౌలు ఎందుకు డేరాలు కుట్టుకొని తన డబ్బులు తాను సంపాదించుకొని మరి ట్రావెలింగ్కి ఉపయోగిస్తున్నాడు? తెలీదా వాక్యం యొక్క కొలబద్ద నీ జీవితానికి నువ్వు ఎప్పుడు కొలుచుకోలేదా? యెషయా గ్రంథం 56:10 ఏం చెప్తుంది? కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే. ఇంకో మాట చెప్తున్నాను, పేతురుకి రాసినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవునికి స్తోత్రం. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? మన ఇంటి యొద్దనే స్టార్ట్ అయితే సంగతి ఏంటి? ఓకేనా? ఇప్పుడు ఈ సేవకులందరూ అంటే డబ్బు కొరకు సేవ చేస్తున్న సేవకులందరూ ఏం చెప్తారండి దేవునికి? ప్రభా, నీకంటే డబ్బు విలువైందిగా కనిపించింది, అందమైందిగా కనిపించింది ప్రభా, ఘనమైనదిగా కనిపించింది అయ్యా, అందుకే ఇన్ని కోట్ల డబ్బు సంపాదించాను. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకేమీ ప్రయోజనం లేదండి. మనం చేసే పని, ప్రవర్తన, క్రియలు ఎలా ఉండాలంటే ఆ మహిమను పొందుకునేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత సంపాదించినా ఏదో బాధపడి అబద్ధాలు ఆడి అభిషేకాన్ని అమ్ముకొని, నూనెలు అమ్ముకొని, కర్చీపులు క్యాలెండర్లు అమ్ముకొని, మీటింగ్స్ పెట్టి ప్రతి మీటింగ్లో కోట్లు 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 సంపాదించి 1,000 కోట్లు సమకూర్చాడు అనుకోండి. చచ్చిపోయినప్పుడు మూటలు కట్టుకొని వెళ్ళిపోతాడా పరలోకానికి? చెప్పండి. ఏంటి తిమోతి గారు? మరి ఈ డబ్బు సంగతి ఏంటి? దాని కొరకు ప్రయాస పడనివాడు వచ్చి ఖర్చు పెట్టుకుంటాడంట. మరి నువ్వు 3 పూటలు తిండి మామూలుగా సేవ చేస్తే నీకు దొరుకుతుంది కదా.
అన్న వస్త్రములు, ఇల్లు నార్మల్గా నీ మెయింటైన్కి సరిపోయేది నీ మందిరములో నుంచే నీకు వస్తుంది కదా, నీకెందుకు ఆశ? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షమునున్నాడు. మనకున్న అన్ని సమస్యలలో నుండి విడిపించి మనము దేనిని ఆశిస్తున్నామో, దేనిని పొందుకోవాలని శ్రద్ధ చూపిస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, దానికంటే విలువైనది మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. మనము పొందుకోబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఒక సేవకుడు మైక్ పట్టుకొని చెప్తున్నాడు, ఈ మీటింగ్ పెట్టడానికి మాకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? 7 లక్షలకి ఒక కారు అమ్మి ఈ మీటింగ్ పెట్టాం, మీకు తెలుసా అంటున్నాడు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? మనమేం పెట్టగలవా? నువ్వు పెట్టావు కాబట్టి వచ్చాము. మరి 7 లక్షలకి 20 లక్షల కారు 7 లక్షలకి అమ్మేసి మీటింగ్ పెట్టావంటే నువ్వు దేన్ని ఆశించి పెట్టావు? మరి నీ విషయాలు నీకే తెలుస్తాయి, మాకు సంబంధం ఏంటి? వెళ్ళిన విశ్వాసులందరూ ఏం చేయాలి తెలుసండి? 7 లక్షలకి నువ్వు కారు అమ్మేసి మీటింగ్ పెట్టావంటే నీ దగ్గర కోట్లే ఉంటాయి, కొత్త కారుకి నువ్వు ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నావు, మీకు మాత్రం మేము కానుక ఇవ్వమని తెచ్చిన కానుక వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. మీకు తెలుసా, డబ్బు కొరకు పరిచర్య చేస్తున్న ఎవరికి, అలాంటి వారు ఎవరికైనా మీరు కానుకలు పంపిస్తే వారి యొక్క శాపంలో మీరు కూడా పాలి భాగస్తులే. పంపకండి అలాగా. సతీష్ కుమార్ గారు మా మందిరంలో ఇంటింటా పని చేసుకున్న ఒక ఆమె 5,000 ఇవ్వగానే తనకి 5 లక్షలు అప్పు క్లియర్ అయిపోయిందని చదవగానే ఇక 5,000, 10,000, 20,000 అంటే వాళ్ళ మందిరానికి ఇస్తే క్లియర్ అయిపోతాయని పాపం ఈ 5,000 కూడా అప్పు చేసి ఇచ్చి ఉంటారు, అది కూడా అప్పు అయిపోయింది. అలా జరగదండి. మనకి దేవుని యొక్క వాక్యమే ప్రామాణికము, దేవుని యొక్క వాక్యమే మన జీవితానికి కొలబద్ద, దేవుని యొక్క వాక్యమే మనం చూసుకోవాలి. ఎవరైనా హంగులు, ఆర్భాటాలు, అట్రాక్షన్లు చేసి చివరికి కానుకలు అడిగారనుకోండి, వారు చేసేదంతా ఆ చివరి దాని గురించే. దేని గురించి? ఉపవాస ప్రార్థన 3 రోజులు ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఇక్కడ టౌన్లో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం. ఉపవాస ప్రార్థన సాధారణంగా వాక్యానుసారంగా ఎక్కడ చేయాలండి? రహస్యమందున్న నీ తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఎక్కడ చేయమన్నారు? రహస్యంగా. పోనీ ఉపవాస ప్రార్థన ఓపెన్గా పెట్టావు, మరి చివరికి ఏంటి నీ యొక్క బెగ్గింగ్ ఏంటి అంటే అక్కడ వచ్చే రిజల్ట్, ఒక ఆమె 5 ఎకరాలు ల్యాండ్ రాసి ఇచ్చిందంట. అంటే ఉపవాస ప్రార్థన చేసినందుక 5 లక్షలు, 10 లక్షలు, కోట్లు విరాళాలు. ఎందుకంటే నాకు దేవుడు ఆ దర్శనం ఇచ్చారు, నాకు ఇంత డబ్బు కావాలి, ఆ మందిరం నేను కడితే అందులో మీరు పాలి భాగస్తులు కనుక మీరు కూడా దీవించబడతారు అని అంటే ఇస్తున్నారు. ఈ మధ్య క్రొత్త ప్రణాళిక. ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. మీకు నేను అడగట్లేదు, ఆయన అడుగుతున్నారు. ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయి? చేతులు ఎత్తండి అంటే ఎత్తితే కెమెరాల్లో కనబడతారు కదా, వాళ్ళందరికీ స్పెషల్గా పిలిపించి మీరు బ్యాంకులో లోన్ పెట్టి ఆ డబ్బులు మాకు ఇవ్వండి, నెలకి మీ లోను మేము క్లియర్ చేస్తాం. మరి మీరు క్లీన్ చేయకపోతే మా పరిస్థితి ఏంటంటే మీ మటుకు మీరే క్లియర్ చేసుకోండి అని చెప్తాడు. ఎందుకు? అప్పుడేమంటాడంటే మీరు స్థలం తాకట్టు పెట్టి లోన్ తీసుకొని డబ్బులు ఇచ్చారంటే దేవుని పరిచర్యకే కదా, ఇప్పుడు నన్ను కట్టమంటే ఎలా కడతానా అని అన్నాడు అనుకోండి, ఏమవుతారు?
ఎలా చేస్తున్నారు దేవుని పరిచర్య? ఒకవేళ విశ్వాసులైతే మీ పరిధిలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు? దాన్ని ఆలోచించుకోకపోతే ఏదో అంటారు కదా, అందరూ తింటున్నాం మనం తింటున్నాం, అవునా? అందరూ సంపాదిస్తున్నారు మనం సంపాదిస్తున్నాం, అందరూ దేవుని పని చేస్తున్నారు మనం చేస్తున్నాం. కానీ నీవు చేసే పనిలో అందరికంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? యేసు ప్రభు ఎలాంటి వాడండి? ఆయన 10,000 మందిలో అతి సుందరుడంట. 10,000 మందిలో అనేది కామన్గా చెప్పబడిన మాట అండి. ఈ సృష్టి అంతటిలోనూ అతి సుందరుడు ఎవరంటే ఆయనే. 10,000 మందిలో కూడా పోల్చదగిన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, గువ్వ కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. అర్థమైందండి? అంత శ్రేష్ఠుడు. అంటే ఎంతమందిలో ఉన్నా ఆయన వేరు. మనం ఎలా ఉండాలో తెలుసా? అందరు సేవకులు లాంటి సేవకులు కాదు మా సేవకుడని మన సంఘం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరిలాంటి వారు కాదు మా విశ్వాసులని మీ గురించి నేను చెప్పుకోవాలి. అందరికంటే వరస్టర్లు కానీ అలా చెప్పుకోలే అనుకోండి, అవునా? పోనీ మా సేవకుడు అందరికంటే ఇంక వేస్ట్ అండి అని చెప్పుకున్నారు అనుకోండి, ఇక ఈ సేవ వ్యర్థము. అందరికంటే గొప్ప వాళ్ళం అని అనిపించుకోవడం కాదు, కానీ దేవుని దృష్టికి బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. లేదంటే తీర్పు అనేది ఒకటి ఉంది. ఎవ్వరూ తప్పించుకోలేరండి. విశ్వాసులకైతే ఒకంత, సేవకులకైతే రెండింతలు. ఎక్కడికి వెళ్ళిపోలేం, ఎక్కడ తప్పించుకోలేం. తప్పు చేసిన వాడు ఏ రోజుకైనా సుప్రీంకోర్టులోనో మామూలుగా సివిల్ కోర్టులోనో ఎక్కడో దగ్గర దొరుకుతారు. కానీ విశ్వం యొక్క సుప్రీంకోర్టు ఒకటి ఉంది, అందులో న్యాయాధిపతి యేసు ప్రభువే. రహస్యముగా చేసిన ప్రతి పాపములు బయలుపరచబడే ఒక దినము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామండి.